హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక కొత్త స్వీట్ రెసిపీని చూపించిపోతున్నానండి. చాలానే బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను అటుకులని తీసుకున్నానండి. దీనైతే బాగా శుభ్రం చేసుకొని ఒక కప్ అనేది తీసుకున్నాను. పేపర్ అటుకులైనా కూడాను వేసుకునొచ్చు. నేనైతే ఈ అటుకులు తీసుకొని దీన్ని బాగా క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ కానీ గీ కానీ యావదైనా వేసుకునొచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మనము అటుకులనే క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, అది కూడా అందులోకి అయితే వేసుకొని దీన్ని డ్రై రోస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. మనకి కలర్ అనేది బాగా చేంజ్ కావాలా. అటుకులు అనేది బాగా ఎంత రోస్ట్ బాగా అయితే టేస్ట్ అనేది మనకి స్వీట్ అనేది రెసిపీ అంత బాగుంటుంది. చూడండి కలర్ అనేది చేంజ్ అయింది కదా, దీన్ని అయితే మనము సైడ్కి ఒక ప్లేట్గా తీసుకునేదాము. అదే ప్యాన్లో 2 కప్ అనేది మనము అటుకులు అనేది ఆ కప్లో తీసుకున్నాము. అదే కప్లోనే 2 కప్ అంతా గట్టి పాలని తీసుకుంటున్నామండి. నీళ్ళు ఏమి వేయకుండా గట్టి పాలని తీసుకొని అది మొగ్గేదానికి సైడ్కి పెట్టుకునేసి మనము అటుకులు అనేది డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటాం కదా, అదైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని ఒక 3 యాలచ్చి వేసుకొని దీన్ని అయితే మనకి రవ్వ ఎలా వస్తుందో అలా అయితే మిక్సీకి అని వేసుకోవాలా. ఇలా ఉండాల మనకి. దీని అయితే సపరేట్ పెట్టుకునేదాము. మనం మొగ్గేదానికి పెట్టింటాం కదా పాలు అనేది, చూడండి అది కొద్దిగా మనకి చిక్కగా అయింది కదా. దీన్ని అయితే బాగా ఒకసారి బాగా కలుపుకునేయండి, చాలానే బాగుంటుంది. ఇలా గట్టి మిల్క్ అనేది వేసుకోండా, నీళ్ళు ఏమి వేయకుండా ఇందులోకి అయితే ఒక 1/2 కప్ అంతా మిల్క్ పౌడర్ పాల పౌడర్ వస్తుంది కదండి, అదైతే వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్ అంతా పాల పౌడర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ కదండి స్లిమ్లో పెట్టేసి మనమైతే బాగా కలుపుకోవాల్సి వస్తుంది. చాలానే బాగుంటుంది ఈ స్వీట్ అయితే. ఇది బాగా కొద్దిగా గట్టి అయ్యే వరకు, గట్టిగా వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలా. చూడండి మనకి తెలుస్తూ ఉంది అది కొద్దిగా మనకి గట్టిగా వస్తూ ఉంది అనేసి. నేను చాలానే బాగుంటుంది. ఇలా మిల్క్ పౌడర్ ఉండేటప్పుడు కానీ ఇలా డిఫరెంట్గా చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మనము 1/2 కప్లను అన్నీ వేసుకుంటాం కదా, అదే కప్లో ఒక 1/2 కప్ అంతా పంచదార కూడా వేసుకుంటా ఉన్నాము. స్వీట్కి మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకునొచ్చు. నేనైతే ఒక 1/2 కప్ అనేది వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకుని ఇలా ఇన్ కేస్ మీకు ఇంకా కొద్దిగా స్వీట్ అనేది కావాలంటే 1/4 కప్ అనేది వేసుకునొచ్చు. అటుకులు అనేది మనం మిక్సీకి వేసుకుంటాం కదా, అదైతే వేసుకొని స్లిమ్లో పెట్టుకొని బాగా దీన్ని అయితే కలుపుకోవాలండి. చాలానే బాగుంటుంది. బట్ ఇది కొద్దిగా గంట తర వస్తుంది, అందుకే స్లిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలా. గంట లేకుండా నీట్గా అనేది ఇలా మనం గెరిట్లో అయితే ఇలా ఇచ్చేసుకొని కలుపుకోవాల్సి వస్తుంది. చాలానే బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అటుకుల్లో స్వీట్ చాలానే ఇట్లా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా బర్ఫీని దొక్కితే ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. చూడండి ఇదైతే ఇప్పుడు రెడీ అయింది కదా, ఇందులోకి అయితే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకుంటా ఉన్నాను. నెయ్యి ఇప్పుడు వేసేదాన్ని ఇంకా చాలానే బాగుంటుంది. దీన్ని బాగా కలుపుకునేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి దీని అయితే ఒక సైడ్కి పెట్టుకునేదాము. చాలానే బాగుంటుంది. దీన్ని సైడ్కి పెట్టుకునేసి ఇంకొక ప్లేట్ అనేది తీసుకొని అందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ అంత గీ వేసుకొని, గీ అయినా కానీ ఆయిల్ అయినా కానీ వేసుకొని బాగా అప్లై చేసుకునేసినాక మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా, అదైతే అందులోకి వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని ఇలా నీట్గా అయితే ఇలా వత్తుకునేసేదాన్ని ఇంకా మనకి నీట్గానే వస్తుంది. చాలానే బాగుంటుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలనే వేసుకునొచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ అనేది ఏమి వేస్తూ ఉండలేదండి. ఎలా అంటే మిల్క్ పౌడర్ కొని వేయడం కదా, అదే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 15 మినిట్స్ అయినాక ఒక 15 to 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినాక చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనము కట్ చేసుకోవాలా. ఇది ముందుగానే కట్ చేసే పని ఏమి లేదండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టినాక కట్ చేసుకోవాలా. ఇలా కట్ చేసుకొని బర్ఫీ తర మనకి ఆ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకుంటే మనది అటుకులు పాల పౌడర్ బర్ఫీని రెడీ అవుతుందండి. చాలానే బాగుంటుంది. ఇలా మిల్క్ పౌడర్తో అటుకులు తొక్కితే ట్రై చేయండి, చాలా టేస్టీ కూడా కుదురుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలంటే ఇప్పుడు కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకునొచ్చు. నేనైతే ఏమీ వేస్తాను లేదండి, దీని ఫ్లేవరే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చాలానే బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఏమైనా డిఫరెంట్గా ఏమైనా తినాలా అన్నప్పుడు, ఏమైనా స్వీట్ క్రేవింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు, చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే కుదురుతుంది. చాలానే బాగుంటుందండి. చూడండి ఎంత బాగుంది అనేసి. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. మనము గట్టి పాలనే తీసుకోవాలా, అప్పుడు దాని ఫ్లేవరే చాలా బాగుంటుంది. ఇలా అయితే మనము చేసి బాగుంటుంది స్వీట్ అనేది. ఇలా ఒకసారి ఏమైనా మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.